స్థానిక వేదం పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అధిక సంఖ్యలో విచ్చేసి వారి పిల్లల గురించి సందేహాలు వివరించి వారి సూచనలు సలహాలు ఇచ్చారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ తల్లిదండ్రులతో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. తల్లిదండ్రుల యొక్క సందేశాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Sir, go up, sir. Okay, na? There is a meeting hall in the corner. Sir. Okay, please, one by one. Just go back, sir. Very well, but some subjects I observed in the especially mathematics and English and science, he has to develop more and more, in my opinion. Okay, sure. And I suggest to some of the points, if possible, sir, you have to introduce digital learning, if possible. Sure, sir. Next one of the projector or 2 or 3 systems. So, why? Because today are going total world through online. Yes, sir. Exactly. And one thing, all of your teachers says that when the coordinate with the teachers and parents, then only the student will be success. But even I am a teacher, my student has not listened properly. Why? Because they more believe on you only, teachers. That is the problem. ఈవెన్ అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తున్నాను. బట్ ఇంటికాడ వస్తే మనము ఎంత చెప్తామో మనకంటే ఎక్కువ టీచర్లు చెప్పిందే వాళ్ళు నమ్ముతారు. ఈవెన్ నేను టీచర్గా చెప్పినా కానీ టీచర్ అదే చెప్పాడు. అందుకోసం చెప్తున్నా కదా, ఈవెన్ మేము టీచర్లు అయినా ఎంత చదువుకున్న పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. కాకపోతే మీరు ఎంత సబ్జెక్ట్ ఫీడింగ్ చేసినా అది మీరు చెప్పిందే వాళ్ళు నమ్ముతారు. కాబట్టి సో మనం ఎప్పుడైతే పేరెంట్స్ టీచర్స్ కలిస్తేనే పిల్లలు 100% వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. కాబట్టి ఆ విషయంలో కొంచెం మీరు కూడా ఈవెన్ దో 70% మీదే బాధ్యత ఉంటుంది, ఆ 30% మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ మీద ఉంటుంది. ఇంట్లో వచ్చిన తర్వాత పిల్లవాడు హోంవర్క్ చేస్తున్నారా చదువుతలేరా అది మనం ఖచ్చితంగా చూడాల్సింది. అలా చేస్తేనే పిల్లవాళ్ళు కొంచెం 100% వాళ్ళ రిజల్ట్స్ అచీవ్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇందాక పేరెంట్ చెప్పినట్టుగానే మనం ఎగ్జామ్స్ టైంలో ఆల్ ద క్వశ్చన్స్ ప్రిపేర్ ముందుగానే చెప్పకుండా సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇప్పుడు అవన్నీ కొత్తగా ఇస్తే చేయలేరు, అంత సిలబస్ వాళ్ళు కవర్ చేయలేరు. అది ఎడ్యుకేషన్ సిస్టంలో అంతటా నడుస్తుంది. బట్ మనం ఒక 2-3 చాప్టర్స్ ఇస్తే దాంట్లో ఒక 4-5 క్వశ్చన్స్ మనం వాళ్ళకి అవుట్ ఆఫ్ చాప్టర్ నుంచి మనం ముందుగా ప్రిపేర్ చేయకుండా ఇస్తే అంటే వాళ్ళ నాలెడ్జ్ అనేది అసలు ఇచ్చిన క్వశ్చన్ చదువుతున్నాడా లేకపోతే ఇంకేమైనా వేరే క్వశ్చన్ టచ్ చేస్తున్నాడా, లేకపోతే అవే బట్టి అవే చేయడానికి మనం సింపుల్ గా బయట మార్క్స్ అని కాదు. ఇందాక పోతన్ సార్ చెప్పినట్టుగా అంటే మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, పిల్లవాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేయడం. కాబట్టి సో ఇది పాసిబుల్. సో డిజిటల్ లెర్నింగ్, ఆ తర్వాత వాళ్ళకు కరిక్యులర్తో పాటు కో కరిక్యులర్ కూడా. సో వీకెండ్స్లో గేమ్స్ పీరియడ్, అలాగే చాలా ఆస్పెక్ట్స్లో చాలా ఈవెంట్స్లో పిల్లవాళ్ళ నుంచి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎక్కువ ప్రియారిటీ గర్ల్స్కే ఇస్తున్నారు. ఇవే కల్చరల్స్ కానీ డ్యాన్స్ కానీ వెదర్ ద అకాడమిక్స్ యూ హ్యావ్ టు బిసైడ్స్ మోర్ ఇంట్రెస్ట్ షో ఇన్ ద కో కరిక్యులర్ యాక్టివిటీస్ టు ద బాయ్స్ ఆల్సో. సో అది నా చిన్న సజెషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సార్ చెప్పినట్టు విమెన్ ఇస్ ఫస్ట్ అండ్ ధన్యవాదాలు. ఎందుకంటే వేదం పాఠశాల ఏర్పాటు చేసినప్పటి నుండి కూడా ఇది ప్రథమ సమావేశం. కంగ్రాచులేషన్స్. ఈ ఒరవడి కంటిన్యూ కొనసాగాలని చెప్పి కొనసాగాల్సి కోరుతుందా? ఎందుకంటే ఈ పేరెంట్కు టీచర్లకు అనుబంధంగా ఉంటేనే మరి విద్యాభివృద్ధి జరుగుతుందనేటువంటిది ఇది జగమెరిగిన సత్యం. అయితే ముఖ్యంగా జరుగుతున్నటువంటి విషయం చెప్పుకుందాం.
అని నిజాలు చెప్పుకుందాం, అబద్ధాలు అక్కర్లేదు. మరి అందరూ చూస్తుంది ఏంటంటే ఒక విషయం ఏంటి, అందరూ తల్లి లేదా తల్లి చేసుకుంటారు, నేను తాత వచ్చాను. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇంకా మన స్కూల్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే సబ్జెక్టుల వారీగా మరి స్లిప్ టెస్ట్లు పెడుతున్నారు, బాగానే ఉన్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ సబ్జెక్ట్లో ప్రతి లెసన్కు ఒక స్లిప్ టెస్ట్ పెట్టాలా, కంపల్సరీ కరెక్షన్ ఉండాలా, ఇవ్వాలి. అట్లాగే యూనిట్ వైజ్ కానీ లెసన్ వైజ్ కానీ కంపల్సరీ చేయాలి. అయితే విద్యార్థికి వచ్చిందా లేదా అని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీది ఉంటుంది, మాది కూడా ఉంటుంది, దాన్ని కారణానికి లేదు. అయితే జరుగుతున్నటువంటిది ఏంటి విషయం అంటే, పిల్లవాడు మీరు క్లాస్లో బాగానే చెప్తున్నారు, స్లిప్ టెస్ట్లు పెడుతున్నారు, కొంతమంది రాస్తున్నారు కావచ్చు, కొంతమంది రాయడం లేదు కూడా కావచ్చు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత లాస్ట్ పీరియడ్ ఉంటుంది కదా, లాస్ట్ పీరియడ్లో స్టడీ అవర్స్ పెట్టండి, కంపల్సరీ స్టడీ అవర్ పెట్టాలి. అంటే ఎందుకు పెట్టాలంటే, ఇప్పుడు ఈ స్లిప్ టెస్ట్ మీరు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చదువుతారు పిల్లలు. సరే ఇంటికాడ కూడా వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఉన్నది, కానీ